హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్స్ ఫైనల్కి కోసము మరి ఈరోజు అయితే నైట్ అయితే రాలేదమ్మా. ఈరోజు 17th, మనకి 16th నైట్ అయితే రాలేదు. ఇప్పుడు 17th మార్నింగ్ జేఈ దీనికి ఒక సంబంధించిన కథనం అయితే రావటం అయితే జరిగింది. జేఈ మెయిన్ ఫైనల్కి కోసం వేచి ఉండండి, ఎన్టీఏ వదంతులు నమ్మకండి అని వీళ్ళు ఒక వార్తా కథనం అయితే రావటం అయితే జరిగింది. న్యూఢిల్లీ వార్తా కథనం అయితే రావటం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఒక వీడియో పెడతాం అయితే జరిగింది. జేఈ రెస్పాన్స్ షీట్లో పిల్లల స్టూడెంట్స్ రెస్పాన్స్ షీట్లో అన్ని తవకలు మరి ఎర్రర్స్ ఉన్నాయి ఉంది. మరి దీనికి సంబంధించిన ఎన్టీఏ బిగ్ రెస్పాన్స్ జేఈ మెయిన్ ఆన్సర్కి ఫైనల్కి విడుదల చేసే వరకు వేచి చూడాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ఇంజనీరింగ్ విద్యార్థులను కోరింది. ప్రొవిజనల్ కీలో ఇచ్చిన సమాధానాల ఆధారంగా అప్పటికి వరకు ఎటువంటి నిర్ణయానికి రావద్దని సూచించింది. ప్రొవిజనల్ ఆన్సర్ కీలో వచ్చిన సమాధానాలను మీరు నమ్మవద్దని చెప్పింది. జేఈ మెయిన్ ప్రొవిజనల్ కీలో ఇచ్చిన సమాధానాల పలు తప్పులు దొరికాయంటూ విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్న ఈ మేరకు ఎన్టీఏ స్పష్టతనిచ్చింది. పరీక్షా విధానంలో ఎన్టీఏ పూర్తి పారదర్శకతను పాటిస్తుంది. ఇందులో భాగంగా ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. దీనిపై వచ్చిన అన్ని రకాల సందేహాలను పరిగణనలోకి తీసుకుంటుంది. విద్యార్థుల ఆందోళనను సందేహాలను నివృత్తి చేస్తుంది. అందరికీ న్యాయం దక్కేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా మరి ఫైనల్ ఆన్సర్ కీని ఇంకా వెల్లడించలేదు. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా మాత్రమే స్కోర్ నిర్ణయం అవుతుంది. ప్రొవిజనల్ కీ ఆధారంగా ఆన్సర్లపై ఎటువంటి నిర్ణయానికి రావద్దని ఎన్టీఏ సూచిస్తుంది. అనవసరమైన సందేహాలకు ఆందోళనకు కారణమయ్యే వార్తలను నమ్మవద్దని విద్యార్థులను కోరుతుంది అని పేర్కొంది. కాగా జేఈ మెయిన్ 2 దశల్లో జనవరి, ఏప్రిల్లో నిర్వహించింది. మరి వదంతులను అయితే నమ్మవద్దని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్పే మాటలను ఏ విధంగా మరి స్టూడెంట్స్ నమ్ముతారో మనకు తెలియదు. మరి వీళ్ళకి రెస్పాన్స్ షీట్లో కూడా బాగా ఎర్రర్స్ అయితే వచ్చినాయి. రెస్పాన్స్ షీట్లో కొంతమంది స్టూడెంట్స్, ఎందుకంటే మనము ఇప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు అబద్ధాలు చెప్పరు కదా, ఇది దిస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ కాదు. కాబట్టి మరి వీళ్ళు జేఈ మెయిన్ వీళ్ళు ఈ ఫైనల్ కీలో ఈ వచ్చిన ఈ యొక్క అబ్జెక్షన్స్ని ఏ విధంగా మరి సాల్వ్ చేస్తారో మరి చూడాలి. మరి ఈరోజు మరి మార్నింగ్ ఈరోజు 11 గంటలకైనా ఏమైనా కీ ఇస్తారేమో అని చూడాలి. మరి కీ ఎప్పుడు వస్తుంది, మరి దీనికి కీ అప్డేట్ ఈరోజు 11 గంటలకు 12 గంటలకు కీ ఇస్తే మనకి ఈరోజు 17వ తారీఖు కాబట్టి నైట్ అట్లీస్ట్ 17th నైటు మనకి 17th నైట్ అట్లీస్ట్ 11 గంటలకి రిజల్ట్స్ వస్తాయేమోనని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మనం ఏం చేయలేము. మరి ఎన్టీఏ వాళ్ళు ఇకనైనా మారుతారేమో అని అనుకుంటున్నాం. వాళ్ళు కూడా కొద్దిగా కేర్ తీసుకోవాలి. పిల్లలు స్టూడెంట్స్ కాదు, ఇక్కడ ఎన్టీఏ వాళ్ళే మొత్తము ట్రాన్స్పరెన్సీ ఉండాలి వాళ్ళలో. ఈ ట్రాన్స్పరెన్సీ లేదు. మరి దీనిలో మరి ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలా. రెస్పాన్స్ ఏప్రిల్ సెషన్లో, జనవరి సెషన్లో కూడా ఎప్పుడు రెస్పాన్స్ షీట్లో ఎర్రర్స్ ఉంటాము. 50 మరి క్వశ్చన్స్ మనం సబ్మిట్ చేసినప్పుడు 50 కనబడకుండా 40 కనబడతాము. 73 ఒక స్టూడెంట్స్ మరి సబ్మిట్ కొట్టితే 73 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఒక్క క్వశ్చన్ కూడా అన్ని జీరోస్ ఉంటాయంటే మరి దానికి ఏ విధమైన అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేస్తారో, అలాంటి నెట్వర్క్ ఇష్యూ, సపోజ్ దట్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ నెట్వర్క్ ఇష్యూ అనుకోవచ్చు. మరి ఇలాంటి గ్లిచెస్ని ఏ విధంగా రిజాల్వ్ చేస్తారో వెయిట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.